జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? తండ్రిని అడ్డు పెట్టుకొని చేసిన అరాచకాలు ఇవాళ 12 కేసులు ఈడీ కేసులు విచారణ ఉన్నాయి. తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేయించుకుంటా ఉన్నాడు. విచారణ నుంచి డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్ వేసుకుంటూ 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. నేనేమంటాను, నువ్వు సిన్సియర్ అయితే కేసు విచారణ కొనసాగించవచ్చు కదా, ఎందుకు కొనసాగించట్లేదు? గ్యారంటీగా శిక్ష పడిద్ది. 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లకే దానా కేసుల్లో వాటిలో లాలూ ప్రసాద్ యాదవ్ హర్యానాలో సీఎంలు తేలిగిపోయారు. మరి ఈయన దాదాపుగా 80,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ తండ్రి ఆదాయంలో చేసింది, క్విట్ ప్రోకోలో సంపాదించింది, కంపెనీలో సాక్షి పేపర్ సాక్షి టీవీలో పెట్టింది, సిమెంట్ కంపెనీలు పెట్టినంత అదే కదా. ముఖ్యమంత్రిగా చేసిన 1,00,000 కోట్లు ఉంది వాళ్ళ. ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇప్పుడు మద్యం కేసులో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క కేసు విచారణలోకి వస్తుంది. నా ఉద్దేశంలో భారతదేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. శిక్ష తప్పదు కదా. అందువల్ల ఏంటంటే తప్పుడు ప్రచారం, గోబల్స్ ప్రచారం చేసి ప్రచారం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి బూతులు మీరు చూపిస్తాం. బూతులు, కులతత్వం, కుల పిచ్చ పట్టుకుంది ఆయనకి. కుల పిచ్చ పట్టుకుంటే పర్వాలా, కుల ద్వేషం మంచిది కాదు. పరిపాలన ఏం చేశాడు చూసాం. అంతా ఒక కులాన్ని కట్టబెట్టేశాడు. పదవులు, యూనివర్సిటీలు అన్నీ కట్టబెట్టి దోపిడీ చేశాడు. అరాచకవాదులను ప్రోత్సహించాడు. ఇవాళ సామాజిక న్యాయం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత. ఇప్పుడు నాకు పదవి ఇవ్వలేదంటే క్యాస్ట్ ఈక్వేషన్లో మరొకటి సరే మనము సర్దుబాటు చేసి సర్దుకుంటున్నాం. మాకు ఇవ్వలేదని నాకంటే ఎలిజిబిలిటీ ఎవరు రాష్ట్రంలో? నాకంటే ఎలిజిబిలిటీ ఎవరు? అయినా సరే వాళ్ళ అవసరం. శిక్ష పడిద్ది అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆధారాలతో నిరూపితమై ఆయన అవుతున్నాయి కదా ఒక్కోటి. ఆయన ఏం చేశాడు, నాకేం సంబంధం, అంతా ఎవడెవడో చేశాడు అంటాడు. ఎవడెవడో చేశాడు అంటాడు. తిరుపతినే భ్రష్టు పట్టించారు కదా. తిరుపతినే భ్రష్టు పట్టించి ఆఖరికి లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యిని అమ్మేసి ఎలా చేశారో చూసాం కదా.